ఎన్టీఆర్, నేషనల్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవెంటెడ్ మూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ డ్రాగన్. ఈ సినిమాకు అనౌన్స్మెంట్ గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచి అటు నందమూరి అభిమానులు, ఇటు ఎన్టీఆర్ అభిమానులు చాలా అంచనాలకు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ టాలీవుడ్లో తెగ వైరల్ అవుతుంది. అదేంటో ఇప్పుడు మనం చూసేద్దాం. హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీలో డ్రాగన్ సినిమా సరికొత్త షూటింగ్ షెడ్యూల్ శరవేగంగా జరుగుతుంది. ఈ షెడ్యూల్లో భాగంగా ప్రశాంత్ నీల్ అత్యధిక కీలకమైన నైట్ షూట్ అండ్ ప్లాన్ వేశారు. ప్రస్తుతం అక్కడ ప్రధాన తారాగణంలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించారు. ఇండస్ట్రీలో వర్గాల సమాచారం. సాధారణంగా ప్రశాంత్ నీల్ అనగానే మనకు కేజీఎఫ్, సలార్ లాంటి డార్క్ సైడ్ సినిమాలు గుర్తుకొస్తాయి. దాంతో రామోజీ ఫిలిం సిటీలో నైట్ షూటింగ్ జరుగుతున్నాయేమో అని వార్తలు రాగానే ఈ సినిమా కూడా అదే తరహాలో డ్రాక్ థీమ్స్లో ఉండబోతుందని అభిమానులు అనుకున్నారు. అయితే ఇండస్ట్రీకి అవుట్ సైడ్ టాక్ ప్రకారం ఇది కేవలం ఒక నైట్ షెడ్యూల్ మాత్రమే కాకుండా లోపల భారీ సెట్ వేసి సీన్లను తీస్తున్నారని, కాబట్టి పగలు రాత్రి అనే తేడా లేకుండా సినిమాలో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటున్నాడు మన ప్రశాంత్ నీల్. ఇదేంటో ప్రశాంత్ నీల్ గత చిత్రాలు లాంటి డార్క్ సైడ్ ఆ సినిమాకు ఉండదని, ఇదొక సరికొత్త కలర్ టోన్లో విజువల్ ఉండగా రాబోతుందని తెలుస్తుంది. ప్రశాంత్ నెట్ షెడ్యూల్లో ఎన్టీఆర్, రష్మిక, వసంత మధ్యలో కొన్ని ఎమోషనల్ అండ్ రొమాంటిక్ సీన్లను చిత్రీకరించారని సమాచారం. ఈ సినిమా కథ నేపథ్యం గురించి టాలీవుడ్ సర్కిల్లో కొంత ఆసక్తికరమైన చర్చలు కూడా నడుస్తున్నాయి. డ్రాగన్ కేవలం ఒక సాధారణంగా మాఫియా కాదు, ఇది ఒక ఆధునిక అంతర్జాతీయ డ్రాగన్ వార్ నేపథ్యంలో సాగే ఇంట్రెస్టింగ్ యాక్షన్ డ్రామా. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన గోల్డెన్ ట్రాఫిక్ డ్రాగన్ క్యారెక్టింగ్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని, దాదాపుగా 4 నుండి 5 దేశాల మధ్య జరిగే డ్రగ్ డీల్ గురించి ఆకర్షణీయమైన నేపథ్యంలో ప్రశాంత్ నీల్ ఒక సరికొత్త విజువల్ ఎమోషన్లను చూపించే తట్టు ఉన్నాడు. ఇలాంటి గ్లోబల్ యాక్షన్ కంటెంట్ నార్త్ ఇండియాలో విపరీతంగా కంటెంట్ అవుతుంది. గతంలో ప్రభాస్, సాహో, అల్లు అర్జున్, పుష్ప లాంటి చిత్రాలు తెలుగులో ఆశించిన స్థాయి టాక్ రాకపోయినా హిందీ బెస్ట్లో అలాంటి భారీ కలెక్షన్ సాధించాయి. మనకు తెలిసిందే. ఎన్టీఆర్ సైతం గత చిత్రాల్లో వాటు, దేవర ఆశించిన స్థాయిలో హిందీ మార్కెట్లో పర్మిషన్ చేయకపోయాడు. కానీ ఈ సినిమాపై కూడా చాలా అంచనాలు ఉన్నాయి. అటు తెలుగు ఆడియన్స్, ఇటుకెళ్ళి హిందీ ఆడియన్స్లో ఎన్టీఆర్కు చాలా క్రేజ్ ఉన్న విషయం మనకు తెలిసిందే. మొత్తానికి ప్రశాంత్ నీల్ ఈ ఏడాదితో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ట్రైలర్ ఈ ఏడాది అయినా లేకుంటే వచ్చే సంక్రాంతి బరిలో అయినా దీనికి ట్రైలర్ విడుదల కాబోతుంది. చూడాలి ఈ సినిమా థియేటర్లకు వచ్చి ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో చూడాలి. మరికొన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, ఫాలో చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్.